నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ ను ఏ సంస్థ డెవలప్ చేసింది? ఆర్మీకి చెందిన పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ ను డిఆర్డీఓకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్ చేసింది. ఈ ఫిరంగి ఆయుధ వ్యవస్థను అన్ని వాతావరణాల్లోనూ ఉపయోగించేలా తయారు చేశారు. తొలుత దీనిని కార్గిల్ యుద్ధంలో శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగించారు. పినాకాలో 6 లాంచర్లు ఉండగా ప్రతి లాంచర్లో 12 రాకెట్లు ఉంటాయి. 60 నుంచి 75 కిలోమీటర్ల దూరం వరకు కాల్పులు జరపగలదు. ఇక మొదటిది, ఫ్రాన్స్ లో భారత కాన్సులేట్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ మెక్రాన్. మార్సెయిల్లో భారత కాన్సులేట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఫిబ్రవరి 12న ప్రారంభించనున్నారు. దీని ద్వారా భారత్ ఫ్రాన్స్ లో తన దౌత్య ఆర్థిక అడుగుజాడలను బలోపేతం చేసుకోనుంది. ఇండో ఫ్రెంచ్ సంబంధాలలో ఇది కీలకమైన అడుగు కానుంది. ఇక రెండవది, జిఐ ట్యాగ్ రైస్ కు హెచ్ఎస్ఎన్ కోడ్స్. భౌగోళిక గుర్తింపు పొందిన బియ్యం రకాల ఎగుమతులను ప్రోత్సహించేందుకు భారతదేశం కొత్త హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమెన్క్లేచర్ కోడ్ ను అభివృద్ధి చేస్తోంది. జిఐ ట్యాగ్లను కలిగి ఉన్న ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, కలనామక్ బియ్యం వంటి ప్రత్యేకమైన రకాల ఎగుమతి ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే ఈ కోడ్స్ లక్ష్యం. ఇక మూడవది, బంగ్లాదేశ్ లో ఆపరేషన్ డెవిల్ హ్యాండ్. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా మద్దతుదారుడే లక్ష్యంగా మహమ్మద్ యూనస్ సర్కార్ ఆపరేషన్ డెవిల్ హంట్ అనే భారీ భద్రతా ఆపరేషన్ ను ప్రారంభించింది. భారతదేశంలోని ఓ ప్రాంతం నుండి హసీనా ప్రసంగించే అవకాశముందనే నివేదికతో అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఇది హింసాత్మక నిరసనలకు దారితీసింది. ఇందులో బంగబంధు స్మారక మ్యూజియం కూల్చివేతను భారతదేశం ఖండించడంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇక నాలుగవది, ముంబైలో వేవ్స్ 2025 సమ్మిట్. 2025 మే 1 నుండి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరగనుంది. భారతదేశాన్ని ప్రపంచ మీడియా వినోద కేంద్రంగా చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. మీడియా సీఈఓలు, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన నిపుణులు సహా ప్రముఖ వ్యాపారవేత్తలు ఒక వేదికపై చేరి ప్రపంచ వినోద రంగంలో సహకారం, పెట్టుబడి, సాంకేతిక పురోగతులను పెంపొందించడం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇక ఐదవది, కీలక మైలురాయిని చేరుకున్న పిఎంజేడీవై స్కీమ్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కీలక మైలురాయిని చేరుకుంది. జనవరి 15, 2025 నాటికి 54.58 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ స్కీమ్ ద్వారా బ్యాంక్ ఖాతాలను తెరిచినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో 55.7% ఖాతాలు మహిళలకు చెందినవని తెలిపింది. అణగారిన వర్గాల్లో ఆర్థిక స్తోమతను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2014 ఆగస్టులో కేంద్రం ఈ స్కీమ్ ను ప్రారంభించింది. సంక్షేమ కార్యక్రమాలు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, డిజిటల్ లావాదేవీలకు ఇది పునాది వేసింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఆక్సియం మిషన్ 4 పైలట్ గా ఎవరు నియమితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.